గత 20 సంవత్సరాల క్రితం రావాల్సిన సినిమా. ప్రేమకు ప్రేమే శాశ్వత శత్రువు. అవును, నిజమే. ప్రేమ వల్ల ఎంతో మంది తమ ప్రాణాలను వదిలేశారు. బేసిక్‌గా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇది గత 20 సంవత్సరాల క్రితం రావాల్సిన సినిమా. ఎందుకంటే క్లైమాక్స్‌లో జరిగిన విషయం గురించి మాట్లాడుతున్నా. నిజంగా కన్న తండ్రి కూతురిని చంపాలని చూసినప్పుడు ఈ ప్రపంచంలో పిల్లలు పుట్టాలంటేనే పుట్టడానికి భయపడతారేమో అనిపిస్తుంది. సినిమా విషయానికొస్తే నాకైతే ఏమాత్రం నచ్చలేదు భయ్యా. అంటే కొన్ని సీన్‌లు. ఎందుకంటే ఇప్పుడున్న యువత ఇలాంటి సినిమా చూసి చెడిపోతారేమో అనిపిస్తుంది. కన్న తండ్రి ఒప్పుకుంటలేడని మనకు ప్రెగ్నెన్సీ వస్తే ఖచ్చితంగా ఒప్పుకుంటాడని వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం తంటలు పడడం ఏంటి భయ్యా? ఇది వెరీ బ్యాడ్ థాట్. సో సినిమా స్టోరీ ఏంటంటే ఒక గ్రామంలో బ్యాండ్ కొట్టుకుంటూ జీవనం సాగించే వ్యక్తి ప్రేమలో పడతాడు. హీరోయిన్ తండ్రికి గవర్నమెంట్ జాబ్ ఉంటుంది. తన అల్లుడికి కూడా గవర్నమెంట్ జాబ్ ఉంటేనే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తా అంటాడు. కానీ మన హీరో ఏం చదువుకోలేదు కాబట్టి తనకు జాబ్ రాదు. వాళ్ళ నాన్న ఊకే హైదరాబాద్ పో, అక్కడ డబ్బులు సంపాదించుకో, వచ్చి ఆటో కొనుక్కో లేదా షాప్ పెట్టుకో అంటాడు. మనోడు వినడు. అమ్మాయి కోసం ఇక్కడే ఉండిపోతాడు. కానీ తన నాన్న చనిపోయాక మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి అక్కడ పెట్రోల్ బంక్లో పనిచేస్తాడు. తర్వాత ఏం జరిగింది అనేది తెరపైనే చూడాలి. సో ఫ్రెండ్స్, మూవీ కనుక మీరు చూసినట్టయితే ఒకసారి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూడకపోతే గో వాచ్ ఆన్ థియేటర్స్. సినిమాకి క్లైమాక్స్ వెరీ ఇంపార్టెంట్. కానీ కన్న తండ్రి కూతుర్ని చంపుకోవడం అనేది మహా ఘోరమైన విషయం బ్రో. ఒక్కగానొక కూతుర్ని చంపుకొని ఒంటరిగా మిగిలిపోతాడు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే జస్ట్ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే సంగీతం శ్రీ సురేష్ బొబ్బిలి గారు చాలా చక్కటి సంగీతం అందించారు. మిట్టపల్లి సురేంద్ర గారి రచన చాలా బాగుంది. రాంబాయి నీ మీద నాకు మనసాయనే, రాంబాయి నిన్ను విడిపోని నీడనైతనే. ఇక హీరో గురించి చెప్పాలి బ్రో. హీరో అఖిల్ గారు డెబ్యూ. తను ఇక్కడి వరకు రావడానికి చాలా కష్టాలు పడ్డాడంట. అవును, ఇప్పుడున్న కాలంలో ఒక కొత్త హీరో రావాలంటే చాలా కష్టపడాలి. హీరోయిన్ తేజస్వి రావు గారు కూడా చాలా బాగా నటించారు. నిజంగా కన్న తండ్రి నీకు ఏదో జ్వరం వచ్చిన ఆరోగ్యం బాగాలేదు బిడ్డ అని ఒక ఇంజెక్షన్ ఇస్తాడు. ఆ ఇంజెక్షన్ తన ప్రాణాలకు ముప్పు ఉంటుందని తెలిసిన తర్వాత ఏ మనిషి అయినా ఆ ఫీలింగ్ వేరే బ్రో. చచ్చిపోతామని ముందే తెలిసినప్పుడు ఘోరం, మహాఘోరం. ఆ యాక్టింగ్ చూస్తే నిజంగా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి భయ్యా. హైలైట్ సీన్ క్లైమాక్స్.